రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు చోరీ కేసును ఛేదించారు. బంగారు పుస్తల తాడు దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 20న ఉదయం ఎన్టీపీసీ ప్రాంతంలో మహిళ వద్ద నుంచి బంగారు పుస్తల తాడును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 27,200 నగదు, మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు, గ్యాస్ కటర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తేదీ 24/2026 రోజున ఉదయం అందాజ 9:30 గంటల ప్రాంతంలో ఆజిపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వేంపల్లి విలేజ్లో రాదండి పోసు ఒక 70 సంవత్సరాల మహిళ తను పోచమ్మ టెంపుల్లో క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ప్రతిరోజు లాగానే ఆ పోచమ్మ టెంపుల్కి పోతున్న క్రమంలో ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సైకిల్ మోటార్ మీద వచ్చి ఆమె మెడలో ఉన్న 2 తులాల పుస్తల తాడిని లాక్కొని ఆమెను బెదిరించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓన్లీ 10 గంటల లోపలనే ఎవరైతే ఆ పుస్తల తాడిని ఆ పెద్ద మనిషి ఆ ముసలమ్మ మెడ నుంచి లాక్కెళ్ళినరో వాళ్ళని 10 గంటల లోపలనే దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా డీసీపీ ఎగ్గడి భాస్కర్ గారు ఇది